శ్రీశైలంలో సర్వరోగాలకు మందులు ఇచ్చే శ్రీశైల స్వామి గురించి మీకు తెలుసా? గత వీడియోలో సిద్ధరామప్ప కొలను గురించి అయితే మనం తెలుసుకున్నాం. దాని పక్కనే ఉంటుంది శ్రీశైల స్వామి యొక్క ఆశ్రమం. పరిచిన ఈ బండల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తే స్వామివారి యొక్క ఆశ్రమం అయితే వస్తుంది. ఆ స్వామి ఉంటే మాత్రం స్వామి దగ్గర మనం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చిన్న కోనేరు కనిపిస్తుంది. అందులో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. అలాంటి కోనేరులు శ్రీశైలంలో చాలా ఉంటాయి. మనకు కనిపించేది శ్రీశైల స్వామి యొక్క ఆశ్రమం. ఇది శ్రీశైల స్వామి యొక్క ఆశ్రమం. ఈ శ్రీశైల స్వామి సర్వ రోగాలకు మందులు ఇస్తాడనే పేరైతే ఉంది. ఎలాంటి రోగాలకు మందులు ఇస్తాడు పూర్తి సమాచారం స్వామి మాటలు అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ సారి మన వీడియో పెట్టిన ఒకటి పెడితే స్వామి ఏ రోగాలకు మందులు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు అన్నమాట. ఇంటికి రావడానికి ఒక్కటి క్లారిటీ ఇస్తారేమో మీరు అడుగుదామని. ఎట్లాంటి వాటికి ఇస్తారు? రాండి అయినా వస్తున్నాను మా చెప్పి మాట్లాడండి. రాండి మీరు. ధర్మము పుణ్యం అనేది కంటికి కానరాకుండా అయిపోయింది. చాలా వరెస్ట్ అయిపోయింది ప్రపంచము. చాలా ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా క్షీణింపే కానీ ఇంకా అభివృద్ధి కాదు బిడ్డ. చాలా కష్టాలు నరకాలు అనుభవిస్తారు మానవులు. ఇన్ని వేల కోట్లు ఇంత సంపదలు ఉండేవాళ్ళు పలానోళ్ళు సుఖంగా ఉండాలని చెప్పయ్యా. దేవుడు ఏడున్నాడు? గుళ్ళో ఉన్నాడు. వ్యాపార నువ్వు ఈరోజు కాలానికి విపరీత బుద్ధులు తృప్తి అన్న ఉండయా? వానికి ధర్మగుణం ఉందా? లేదు. కర్మాలే వాడిని లేపుదాము, ఈయన లేపుదాము, వాడిని పక్కకు తోలికేస్తాము. ఏ కోరికలు ఇంక ఎవడు సుఖంగా ఉండేది చెప్పండి సార్. మన దగ్గరకి చెప్పండి సార్, మందులు ఇస్తాం కదా. ఏడ్చు డాక్టర్ వల్ల కాంది మెయిన్ పాయింట్ మేము చెప్తా ఉండేది మనోరోగం. ఎట్లాంటి ఆలోచన చేసి అది బాయా ఇది బాయా రైట్ అనేది కోపము లెక్క లేకుండా మాట్లాడేది మనోరోగము. దానికి మందు లేదు అంటారు. నేను కట్టానంటే స్టడీ అవుతుంది. ఆత్మశాంతి లేదు. పదం అనేది ఆడి పదం ఈడి పదం అనేది. ఇప్పుడు ఒక చోట ఉండడు. ఇంట్లో కోపము అగ్గి మాదిరి ఈ మాదిరి ఉంటాయి మనోరోగాలు. మైండ్ ఒక చోట ఉండేది. అడిగి పదాం ఈడి పదాం అది చేస్తాం ఇది చేస్తామని. ఇట్లా దాన్ని మనోరోగం అంటారు. నిలకడగా ప్రశాంతంగా ఆలోచన చేసి నిర్ణయం చేస్తామనేది ఉండదు. నేను ముందు కట్టినంటే స్టడీ అవుతారు. అదే మనోరోగం అంటారు. మళ్ళా తరువాత ఈ నొప్పులు అనేటివి వస్తాయి. వాతంలో పుట్టి గడ్డ కట్టేస్తాయి. దానికి ఏ డాక్టర్ ఏం బాగా చేయలేదు. నేను ముందు కట్టినానంటే 3 కట్టు ఫినిష్ మెయిన్. ఇలా నా అనుభవం. ఇంకా మిగతాటి సర్వ రోగాలకి నేను ముందు ఇస్తా. ఉదయం ఇచ్చినానంటే 8 కాడ నుంచి 9, 10 లోపల ఇస్తా. సాయంత్రం 5 నుంచి 6 లోపల విసాగిస్తా. నాకు ముందుకి ఇప్పుడు బాగుందంటే మందులు ఇస్తా. నాకేం తేడా కనపడలేదంటే నేను డబ్బులు వేసుకొని వెళ్ళిపోతా. వ్యామారిచ్చే పని ఉండదు. ఇది నా వైద్యము. నొప్పులకు లైట్గా నొప్పులు ఉంటే తైలం వేస్తా. 10 నిమిషాల్లో తగ్గుతుంది. పార్సల్ కావాలంటే 200. ఇంకా గ్రహ బాధలు, దోషాలు, ఏల్నాట్స్ అని, శాతబళ్ళు, నరదిష్టి ఇట్లాంటి గ్రహ బాధలకు సంబంధించినవి ఉంటే ఇలా నిమ్మకాయలు 5 నిమ్మకాయలు నేను నైట్ జపం చేస్తా. 3 రోజులు పూజ చేసి 4వ రోజు పూజ చేసి గంగలో కలిపేయాల. వాళ్ళకు ఉండే గ్రహాలు, దోషాలు, ఏలినాడ్సంలు అన్నీ అవి లాక్కుంటాయి. అమ్మ నాయన భస్మం చేసేస్తారు. ఫినిష్. వానబడి వెళ్ళిపోయినట్టు ఉంటుంది వాళ్ళ సంసారం. అది వాళ్ళ రక్తబంధం. వాళ్ళ కుటుంబీకులకు మాత్రమే. అందరికి దేశానికి అంతా ఇది కాదు. కూతుళ్ళు వాళ్ళకు వీళ్ళు అంతా అట్ట కుదరదు. ఒక కొండకూరు తినేవాళ్ళు ఒక ఇంట్లో నివాసం ఉండేవాళ్ళకు ఆ గ్రహాలు దోషాలు లాక్కుంటాయి. మిగతా వాళ్ళకు వీళ్ళు పూజలు పెట్టేనా కూడా తప్పులేదు.
వాళ్ళ పేర్లు రాసిస్తే వాళ్ళకు పూజలు కూడా ఇటు పెట్టచ్చు. నువ్వు ఉండవయ్యా, అవును అక్కగారికి తోడబుట్టుకు అందరూ బాగుండాలని వాళ్ళు పెట్టినావు. అవును వాళ్ళ పేర్లు పెట్టినామంటే ఇక్కడ సీటీ రాసి పెడతాను. ఇక్కడ వాళ్ళకుండే ఒక దోషాలన్నీ లాక్కుంటాయి. సరే సార్. నీ కుటుంబం బాగుండాలని పెట్టుకున్నావు. నీ కుటుంబానికి పూజలు 5 నిమ్మకాయలు ఒక పూజకు, ఒక కోరికకు వచ్చి 600. నువ్వు ఎన్ని పూజలు పెట్టుకుంటే అన్ని 600 పెట్టాల్సిందే. కానీ పూజ ఇంటికాడ పెట్టి మీరు చేసి గంగలో మట్టుకు అవి కలపాల, మీకు మంచి జరుగుతుంది. ఇది సూక్ష్మంలోని మోక్షము. పరమాత్ముడు ఏం ఒకనాటి కష్టము 6 నెలల బత్యము అంతా ఆయన చూసుకుంటాను. నిండు మనతో మీరు పెట్టి మొక్కుకోవాల. పైసలు అంటే పోరా, నీ అమ్మ పండుగ నా పడకపో, నీ కర్మను అనుభవిస్తూ అనిస్తూ అంతే. పరిపూర్ణంగా మనసు నిర్మలం పెట్టి భగవంతుని నమ్ముకొని పెట్టినారనుకో, అది పరిపూర్ణమైతుంది. నా డబ్బు అంటే పోరా, చనిపోతుంది నా కొడుకు, నేను డబ్బు ఎత్తుకొని వెళ్తాం అంతే. ఇది విషయం. అదేం చేస్తాను, అమ్మ నాయనకి ఇచ్చేస్తా. ఈ మందిరానికి రోజు 200 ఖర్చు ఉంది. మళ్ళా నూనెలకు దానికి అది వేరే. నూనె ఖర్చు ఆరకూడదు. 5 అగండాలు. ఇది 7 అయిపోయి 8 జరుగుతూ ఉంది. నాకు దేవతలంతా నాకు దర్శనం ఇచ్చినారు. వాళ్ళ నేను మరణం. నాకు అందరూ నాకు దేవతలు అంటే ప్రాణము. అందరినీ పూజ చేసుకుంటా ఉండే విషయం. ఇది బోగసలు కాదు, డ్రామాలు కాదు. పబ్లిక్ నాకు వాళ్ళు దర్శనం ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఏ పొజిషన్లో నేను ఇచ్చిపెట్టను. ఇది నా పబ్లిక్ విషయం. ఒకరితో నాకు పని లేదు. దేవస్థానం వాళ్ళు వచ్చినారు ఇక్కడ నన్ను ఆగం చేయాలని. ఈ మందిరం మాట తోడా అని చెప్పినా కొత్త మూసుకొని నమస్కారం చేసేసి పోయినారే కానీ నా జోలికి రాలేదు. దేవస్థానం వాళ్ళు నన్ను చూస్తే భయపడతారు కానీ నాకు ఎదురు మాట్లాడేవాళ్ళు లేరు. ఇది మా అమ్మ నాయన పౌరు. కావాలంటే మీకు ఉంటే పౌరు ఉండొచ్చు, బెంచవులు ఇచ్చేస్తా పెట్టుకోండి. మొత్తం కాగితం కూడా మా అమ్మ నాయనదే, కాపాడుకోపోండి. నేను జోలి దగ్గర వేసుకొని పోయినానంటే గాడ్ అయిపోయి వెళ్ళిపోయినారు. నా జోలికి ఎవరు రారు. ఇది అమ్మ నాయన మందిరము. ఇదండి సిద్ధరామప్ప కొలను దగ్గర ఉన్నటువంటి శ్రీశైల స్వామి యొక్క ఆశ్రమం. ఆయన మాటలు పూర్తిగా విన్నారు కదా. ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా సిద్ధరామప్ప కొలను అలాగే ఈ స్వామివారి యొక్క ఆశ్రమాన్ని అయితే తప్పకుండా సందర్శించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.